చిన్నప్పుడు నాన్న వేలు పట్టుకొని నడక నేర్పితే, ఆ నాన్న పక్కనే ఉండి, "నీకు నేనున్నాను చెల్లి" అనే ధైర్యం చెప్పిన అన్నయ్య ఆయన. నాన్న తర్వాత నాన్న అంతటి వాడుగా ఆ అన్నని దైవంలా చూసుకుంది ఆ చెల్లి. కానీ కాలం మారింది. ఆ అన్నకి పెళ్లయింది. ఈరోజు అదే పుట్టినింటికి వెళ్తే సొంత అన్న పిలవని పరిస్థితి. వదినకి తన ఒక అతిథి కూడా కాదు. కన్నవారు కళ్ళ ముందు ఉన్న పుట్టిన విల్లు, పరాయి ఇల్లు ఎలా అవుతుందో ఈ కథలో విందాం. ఒకప్పుడు తన అదృష్టం తన అన్నయ్య. నాన్న బిజీగా ఉన్నా ఇంట్లో ఏ కష్టం వచ్చినా అన్నయ్య ముందు నిలబడేవాడు. కానీ ఈ రోజు ఆ అదృష్టం కాస్త ఒక తీరని వేదనగా మారింది. పెళ్లి అనేది ఒక మనిషి బాధ్యతల్ని పెంచాలి కానీ పాత బంధాల్ని తెంచకూడదు. తనని కంటికి రెప్పలా చూసుకున్న అన్నయ్య ఈ రోజు కనీసం కన్నెత్తి చూడకపోవడం ఆ చెల్ల పడుతున్న అతిపెద్ద కష్టం. డబ్బు మనుషుల్ని మారుస్తుందో లేదో తెలియదు కానీ నాది నీది అనే స్వార్థం మాత్రం మనుషుల్ని విడదీస్తుంది. వదిన వచ్చిన కొత్తల్లో అంతా బావున్నా మెల్లిమెల్లిగా ఆ ఇంట్లో చెల్లికి ప్రాధాన్యత తగ్గిపోయింది. అన్న మనవాడే కానీ వదినకి ఆ ఇల్లు కేవలం తన స్వంత సామ్రాజ్యం. అక్కడ వేరే ఎవరికీ చోటు లేదు. ఆఖరికి ప్రాణం లాంటి చెల్లికి కూడా రక్త సంబంధం కంటే ఒక మనిషి ఇచ్చే ప్రాధాన్యత ముఖ్యం అని ఇక్కడే అర్థమవుతుంది. ఒక ఆడపిల్లకి పెళ్ళయ్యాక పుట్టిన ఊరికి వెళ్ళడం అంటే ఒక పండుగ. కానీ ఇక్కడ తన పుట్టినిల్లు ఒక శిథిలంలా కనిపిస్తుంది. ఇంటికి వెళ్తే అన్నయ్య పలకరించడు. వదిన అసలే పట్టించుకోదు. బుక్కెడు అన్నం తిని వెళ్ళు అని పిలిచే నాథుడు లేడు. కన్నవారు ముసలితనంలో ఉండటం వల్ల ఏం చేయలేకపోతున్నారు. ఆఖరికి తన సొంత ఇంట్లో తనే దుమ్ము దులుపుకొని, గిన్నెలు కడుక్కొని, వండుకొని తినాల్సి రావడం ఏ ఆడపిల్లకైనా నరకమే. మనం ఎక్కడికి వెళ్ళినా మన వేర్లు పుట్టినింట్లోనే ఉంటాయి. కానీ ఆ వేర్లని ఎవరైనా కావాలని నరికేస్తుంటే కలిగే బాధ వర్ణించలేం. నాన్న తర్వాత నాన్నలా చూసుకునే అన్నయ్య ఈ రోజు తనని ఒక అపరిచితురాలా చూస్తుంటే ఆ జ్ఞాపకాలన్నీ భారంగా మారుతాయి. ఊరు చివరి బస్టాండ్‌లో దిగినప్పటి సంతోషం ఆ ఇంటి గడప తాకగానే ఆవిరైపోతుంది. ఒకప్పుడు తన గుండెల్లో పెట్టుకున్న అన్నయ్య ఈరోజు ఒక ముద్ద అన్నం పెట్టడానికి కూడా వెనుకాడటం ఆ వెనుక కారణం ఏంటి? అది కేవలం వదిన ప్రభావమా? లేక అన్నయ్యలో మారిన గుణమా? ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఇలాంటి అన్నయ్యలు ఉన్నారా? కన్నవారు ఉండగానే పుట్టినిల్లు మీకు పరాయి ఇల్లు అయిపోయిందా? మీ మనసులో బాధని కమెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదా!